సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. రాజశేఖర్, గుడ్ మార్నింగ్. చెప్పండి, కౌంటింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ ఏజెంట్లు చేరుకున్నారా? ఎన్ని గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది? శోభన్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 5 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న యూసుఫ్గూడ స్టేడియంలో ఉన్నాను. ఇక్కడ జూబ్లీహిల్స్ అండ్ ఖైరతాబాద్ 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో గరిష్టంగా ముషిరాబాద్, నాంపల్లి 20 రౌండ్లు లెక్కించనున్నారు. ఎందుకంటే ఇక్కడ టేబుల్స్ దాదాపు 14 టేబుల్స్ వేశారు. ఇక్కడ 20 రౌండ్లు పూర్తి లెక్కించనున్నారు. మిగతా నియోజకవర్గాలు 17, 18, ఇప్పుడు జూబ్లీహిల్స్ 17 రౌండ్లో కంప్లీట్ అవుతుంది. అలాగే ఖైరతాబాద్ 18 రౌండ్లో కంప్లీట్ కానున్నది. సాయంత్రం 4:30, 5 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఉదయం 8 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఈ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా అక్కడే లెక్కిస్తారు. అలాగే ఇక్కడ ఈ మిగతా ఈ పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం నేనున్న స్టేడియంలో ఉన్న జూబ్లీహిల్స్ కావచ్చు, అలాగే ఖైరతాబాద్ స్టేడియం, ఇక్కడ 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి రౌండు ఇంకా లెక్కింపుకు దాదాపు 20 నుంచి 25 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఏజెంట్లు, ఆయా పార్టీల ఏజెంట్లు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఆర్ఓస్ అంతా కూడా ఈ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. భారీగా భద్రతకు సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు దాదాపు 100 మీటర్ల దూరంలో ఏ పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా, కామన్ పబ్లిక్ను ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. చాలా హురాహురిగా జరిగిన ఎన్నికల ప్రచారంలో దాదాపు 15 రోజుల తర్వాత ఇవాళ మరికొద్దిసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రిజల్ట్ సికింద్రాబాద్కి సంబంధించి 4:30 వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 5 ప్రాంతాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ రిజల్ట్ అన్ని కూడా ఫైనల్ క్యూములేట్ చేసి తుది ఫలితం ప్రకటించనున్నారు. ముఖ్యంగా ఏర్పాట్ల విషయంలో చాలా పకడ్బందీగా చేశారు. ఎవరిని కూడా ఏజెంట్లు కానీ ఎవరు కూడా తనిఖీ చేసిన తర్వాత, మొబైల్స్ డిపాజిట్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పటికీ ఏజెంట్లు చేరుకున్నారు. ఈ కౌంటింగ్ కేంద్రాల మొత్తం కోలాహలం నెలకొన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. మరికొద్దిసేపట్లో అంటే 8 గంటలకు ఈ కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. శోభన్. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.